నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు శ్రీ చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. సార్, అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. స్వామివారికి భక్తులు ఇచ్చిన కానుకలు, తర్వాత వెండి, బంగారం, ఇతరితర వస్తువులు దోపిడీకి గురి కాబడ్డాయని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి సిట్ వేశారు. కేవలం 72 లక్షల వరకు అయితే రికవర్ చేయగలిగారు ప్రస్తుతానికి. అయితే విహెచ్పి ఏంటంటే ఈ ఆరోపణ చేయడానికి వీల్లేదు, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఇక్కడ దోపిడీ జరిగిందని వారెవరు ఆరోపణ చేయడానికి వీల్లేదు అని ఒక కేసు పెట్టింది. దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టున్నారు అక్కడ ప్రభుత్వం. సో ఏమంటారు? ఇప్పుడు తిరుమల విషయంలోనేమో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్వామివారి పవిత్రతని దెబ్బతీసేలాగా చాలా ఆరోపణలు చేశారు. చాలా మాటలు వచ్చాయి, నిర్ధారణ కాకుండానే కల్తీ జరిగిందా లేదా అని. కానీ ఇక్కడ స్పష్టంగా కానుకలు దోపిడీకి గురి కాబడినప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇక్కడ నాడు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక క్రైస్తవుడు అనే ఉద్దేశం, లేదంటే అక్కడేమో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి సంబంధించిన యోగి ఆదిత్యనాథ్ గారు ఉండటం వల్లే ఈ తరహా నిర్ణయం జరిగిందంటారా? మొట్టమొదటిగానండి, ఆధ్యాత్మికంగా మతపరంగా చూసుకుంటే ప్రపంచంలో ఎవరైనా ఉండొచ్చు, మేము అత్యంత అభిమానించేది కొలిచే దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రపంచం మొత్తం మీద మతపరంగా మాకు గొప్ప పవిత్రమైన స్థలం అంటే ఏదైనా ఉందంటే అది తిరుమల. మాకు మిగతా వాళ్ళు వేరే ఉండొచ్చు. మా వరకు 4 కోట్లాది మందికి తిరుమలే అత్యంత పవిత్రమైన స్థలం. నాకు మాత్రం అంతకు మించి ప్రపంచంలో ఏది కాదు. దాని తర్వాత చెప్పండి ఇష్యూ. ఓకేనండి. ఒక దేవాలయ పవిత్రత మీద ఆరోపణలు చేస్తా 100 ఆరోపణలు, దాంట్లో కానీ ఇప్పుడు ఎవరైనా కానండి గత 10 సంవత్సరాలు చూసుకోండి, 20 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినట్టు అంటే మీరు ఆ నిర్ధారణ కాకుండా ఇవాళ చాలా కాలం నడుస్తున్నాయి. ఇవాళ ఆ దీక్షితులు గారిని నాని విసిస్తేనంట వజ్రం పగిలిపోయిందంట, గులాబీ వజ్రం అని ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పి అక్కడ మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ బాబు గారు ఒక మాట మాట్లాడుతా విదేశాలకి మధ్యప్రాచ్య దేశాలకి వెళ్ళిపోయినట్టు ఒక రిటైర్డ్ ఎస్పీ గారు చెప్పారనే విలువైన సమాచారం కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఈయనకి ఎవరో చెప్పారంట, అంటే ఏదో హైలీ ప్లేస్డ్ సోర్సెస్ కాదు, ఒక చెప్పారు, ఎవరు చెప్పారు కూడా. అంటే ఆయనకు అద్భుతమైన విషయాలు తెలిసి ఉంటాయి ఎస్పీ గారు. ఆ మధ్యప్రాచ్యంలోకి వెళ్ళిపోయింది, లక్షలకు 1,000 కోట్ల నగలన్నీ వెళ్ళిపోయి అనుకునే అభిప్రాయం నిజంగా ఉంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? వెంకటేశ్వర స్వామి నేను ఆరోపణ చేయడం తప్పలా, ఎందుకు గాలిగా ఎవరు మాట్లాడారు? వాళ్ళ ఎవరు ఎస్పీ ఎవరు? నాగేశ్వరరావు గారు మాట్లాడారు. నాగేశ్వరరావు గారు ఇంకొకరిని పక్కన పెట్టుకుని ఒక ప్రాంతం వాళ్ళని తిట్టించడం తప్ప, దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఇష్యూ. కానీ నేను అడుగుతున్నాను, దేవదేవుడి మీద ఈ విధంగా మాట్లాడడానికి హైలీ ప్లేస్డ్ సోర్సెస్ కన్నా కన్ఫర్మ్డ్ సోర్సెస్ చెప్పినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకని మిగతా ఉందని అడుగుతున్నాను. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మేము అంతా సేకరించి వెండి సేకరించి ఇచ్చాం. ఎంతోమంది భక్తులు నేను మాట్లాడతా, ఎంత వచ్చిందో 200 కోట్ల 1000 కోట్ల లేకపోతే 10 కోట్ల అని డిఫరెంట్ ఇష్యూ అండి. అసలు దానికి జవాబుదారీ లేకపోవడం ఏంటి? దాని గురించి మాట్లాడకూడదని కండిషన్ ఏంటి? నాకు అర్థం కావట్లేదండి. కొన్ని దేవాలయాలకి ఇమ్యూనిటీలు ఉంటాయా? ఉత్తర ఆర్య సనాతనవాదులందరికీ ప్రాధాన్యతలు ఉంటాయా? నమ్మలేని నిజాలు చెప్తున్నారు. మొత్తం దక్షిణ భారతదేశంలో ఈ ప్రపంచంలో హిందువులు గర్వించదగిన అతి గొప్ప దేవాలయాలు పవిత్రత కలిగిన మహిమ కలిగిన అత్యధికం ఉన్నాయి, దక్షిణాదిలో ఉన్నాయి. ఒక శిల్ప సౌందర్యమా లేదా విగ్రహాలు? నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రపంచంలో ఛాలెంజ్ చేస్తాను. ఏ మూల కూడా మిగతా వాళ్ళు సరిపోవు. ఎవరికాళ్ళు వాళ్ళ మనోభావాలు పెట్టుకోమనండి, నా అభిప్రాయం నాది. అలాంటిది నేను నిర్లక్ష్యం చేస్తా. ఉత్తరాదిని ఒక ఆలయం ఉన్నాయి, 4 జాతరలను పెడుతున్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, 2014లో ఎంత ఇవాళ ఎంత అంటే 60 రెట్లు పెంచారు భక్తుల్ని, ఇక్కడేమో తగ్గించేస్తుంది. దానికి కారణం ఏంటి? మన రాజకీయ నాయకులు కొంతమంది. ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ బాబు గారు ఉత్తరాదిలో ఒక ఆలయానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీడియోలో మాట్లాడారు. నమ్మలేరు జనాలు, నేను చెప్తున్నానండి, బాధపడతారు. ఇప్పుడు మత పిచ్చి, కుల పిచ్చి, ఉప ప్రాంతి పిచ్చి
అవన్నీ ఉంటే పెట్టుకోండి, కానీ దేవదేవుడితో ఎవరో పెట్టుకోకూడదు. ఓకే. ఏమన్నారంటే అయోధ్య సరే గొప్పదే అనుకోవచ్చు, లేదు ఇంకో ఆలయం ఏదైనా గొప్పది అనుకోవచ్చు, తప్పులేదు. ఇందాక నేను మా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంతో పోల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను భక్తుడికి పోస్తాను, రాజకీయ నాయకులు ఎందుకు పోల్చాలి? మీకు అర్థమైంది కదండి. అందుకని పోల్చి ఇక్కడ ఇప్పుడు వరకు తిరుపతి బాలాజీ, ఇక్కడి నుంచి మేము అయోధ్య గోబ్యాక్ అన్నాడు. అంటే ఈయన పూర్వీకులు ఏమైనా అయోధ్య నుంచి వచ్చారా? అసలు రాముడికి మా వెంకటేశ్వర స్వామికి పోలికేంటి? ఆయన మా వెంకటేశ్వర స్వామిని ఎందుకు తక్కువ చేయాలి? ఏం నడుస్తుంది అక్కడ? 15 కోట్ల భక్తులు, అక్కడ ఇంకో యాత్ర భక్తులు, మొత్తం యాత్రలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్నింటి నుంచి కూడా ఉత్తరాది యాత్రలు పెట్టుకోండి, తప్పులేదు, ఎలాంటి మౌనభావాలు మేము. కానీ మా యొక్క హక్కుల్ని, మా యొక్క పవిత్రతని, మా యొక్క దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని తగ్గించడం మాత్రం తప్పు అన్నా నేను. ఇది అన్యాయం. దీని మీద కేసులు పెట్టేది కాదు, ఇంతకన్నా ఇంకోటి ఉండదండి మీకు. అందులో ఏదో కింద ఉన్నాయి, నేలమాళ నుంచి తల్లిపోయి ఎన్ని ఆరోపణలు చేశారు. ఆళ్ళు కదా పార్టీల గురించి అట్లా 10 సంవత్సరాలు ఆళ్ళు ఎవరైనా చేయమనండి. విజయసాయి రెడ్డి గారు చేయలేదా? కరకట్ట దగ్గర ఉంది, పట్టుకోండి 2 రోజుల్లో అక్కడే దొరుకుతాయని చెప్పి ఆయన మాట్లాడలేదా? నేను తప్పండి, నేను మీది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. మా వెంకటేశ్వర స్వామి పవిత్రని భంగం కలిగించేటట్టు ఎవరు మాట్లాడమంటారు? ఆరోపణలు నిర్దిష్టంగా మీకు 100% వస్తే చేయండి, తప్పులేదు, ప్రజాస్వామ్యం ఇది. కానీ ఇంకో దేవుడితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఉత్తర ఆర్య సనాతనవాదులు గొప్పవాళ్ళు ఉంటే మనువాదులు వాళ్ళు గొప్పవాళ్ళు పెట్టుకోమనండి. మా దేవుళ్ళని దుర్మార్గం చేయండి అన్నాం. మా వెంకటేశ్వర స్వామిని, ఎల్లమ్మని, మైసమ్మని వీటికి 6 రూపాయలు 6 పేర్లు పెడతారేంటి? మన ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది, మనం అందరం పూజించుకుంటామండి. అక్కడికి వెళ్ళి ఆలింగనం చేసుకుంటాం. దేవుడు ఆలోచన వచ్చి మీరు ఎప్పుడు ఉన్నారా? మధ్యవర్తులు ఉన్నారా? మీరు ఊళ్ళల్లో చూడండి, పాత దేవతలు ఉంటారు. దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, వీళ్ళందరూ కూడా మన స్థానికులు, సహజంగా స్థానికులు ఉండేవారు. ఇవాళ అలాంటిది ఇవాళ అది ఆ దేవుడు, ఆ దేవతలు కాదండి, ఇంతకన్నా గొప్ప దేవతలు మనకుంటారా అంటే నా అభిప్రాయం. వేరే వాళ్ళకి ఉండొచ్చు. అలాగే అయ్యప్ప స్వామి, ఒక ఆయన అంటాడు ఉత్తరాది సనాతనవాది అనుచితమైన కామెంట్ చేశాడు మా దేవుడి మీద. చేశాడు లేకపోతే షిరిడి సాయిబాబా మీద చేస్తే ఎవరు అభిప్రాయం? ఎందుకని దుర్మార్గంగా మాట్లాడతారు కొంతమంది? అందరం 6 గుళ్ళకి వెళ్ళిపోదాం, ఉత్తరాదిన లేదా పశ్చిమాన లేదా ఈశాన్య రాష్ట్రాలు వెళ్ళండి. నేను అద్భుతమైన మహిమగల దేవాలయాల గురించి ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. ఇక్కడ అనేక వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి కదా, అది కనపడదా? ఇవాళ భద్రాచలం, భద్రాచలం దేవాలయం ఎప్పటి నుంచి ఉందండి? 100,000 సంవత్సరాల నుంచి ఉంటుంది. కానీ నేను దానికి ఎందుకు కనీసం ఆ దేవాలయానికి ఆ ప్రతిష్టాపనకి ఎందుకు పిలవలేదు? నాకు అర్థం కాదు. అంటే ఒక దేశ గౌరవ రాష్ట్రపతి గారు ఆయన భార్యాభర్తలు వస్తారన్నారు అనుకోండి, ఒకవేళ ఎందుకని శంకుస్థాపన పిలవలేదు? ఎందుకని ఏది ప్రారంభోత్సవానికి అద్వానీ గారిని ఎందుకు పిలవలేదు? భార్య సహితంగా వస్తాం మురళీ మనోహర్ జోషి గారిని ఎందుకు పిలవలేదు? నీ కాళ్ళు నొప్పులు ఇంట్లో కూర్చొని వాళ్ళు కాళ్ళు నొప్పులు ఆయన చెప్తాడు, ఇది చెప్తారండి. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ నాయకులు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి. వాళ్ళు ఏదన్నా మాట్లాడుకోమనండి, వాళ్ళ ఇష్టం. కానీ ఏది మిగతా దేవుడి గురించి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. బాగా పోడుకోండి, పొరులు దండాలు పెట్టుకోండి, మంచిదే, నేను కూడా అభినందిస్తాను. ఎందుకంటే సమస్య పరిష్కారం అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయోధ్య సమస్య పరిష్కారం అయినందుకు సీతారాముల వారికి అక్కడ గుడి, కానీ ఆ గుడి పూర్తి అవ్వకుండా ఎందుకు కట్టారు? ఎందుకు ప్రారంభించారు? సగం ఎందుకు ఎన్నికల ముందు ఎందుకు ప్రారంభించారు? ఎవరు అడిగేవాళ్ళు లేరా? నేను అడుగుతున్నానండి. అక్కడ హిందూ సాంప్రదాయాల ప్రకారం మిగతా వాళ్ళు నేను అంటలేదు, భార్యల్ని వదిలిపెట్టిన వాళ్ళని లేకపోతే ఇంకో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. కానీ అక్కడ కూర్చుంది ఎవరండి? యోగి ఆదిత్యనాథ్ గారు, రిలేటివ్లీ హానెస్ట్ పర్సన్. ఆయనకి ఆదాని బాసులు ఎవరు లేరు. నేను సమ్ కమ్ వాటర్ మైనస్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇంకొక ఆయన మోహన్ భాగవత్ గారు, నిష్ఠాగరిష్ఠుడే ఆయన కూడా. వీళ్ళందరూ బ్యాచిలర్స్ కదండి. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా బ్యాచిలరే కదా. హిందూ సాంప్రదాయం అంటే ఏంటి? మీ ఎలక్షన్ స్టంటా? ఇప్పుడు మోడీ గారు బ్యాచిలర్ కాదు. ఇప్పుడు ఏదన్నా కనీసం మనం అందుకని సరే కమ్ వాటర్ మిగతా విషయాలు కాదు. కానీ ఇవాళ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గించేటట్టు దక్షిణ భారతదేశంలో బ్రహ్మాండ మహిమగల దేవాలయాల ప్రతిష్టను తగ్గించేటట్టు ఇంత దుర్మార్గంగా మాత్రం కొంతమంది చేస్తే మాత్రం వ్యతిరేకిద్దాం.
ఇవాళ హంపి విజయనగరం లాంటి యునెస్కో గుర్తించిన ప్రపంచ చరిత్రలో నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఉత్తరార్య సనాతన మనువాదులు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ విరూపాక్ష పీఠం ఉంది అక్కడ, ఎంత అద్భుతమైన దేవాలయం ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారు ఎక్కడి వారు? ఆయన పెట్టిన మొదటి రాజపీఠం ఏది? శృంగేరి. గత 2000 సంవత్సరాల నుంచి శృంగేరికి ఆ రోజు నుంచి ఇప్పుడు శిష్ట వారు మిగతా మొత్తం అందరూ కూడా నేను చెప్తున్నాను, ఎవరైనా అక్కడ ఉంది తెలుగు వాళ్ళు. 2000 సంవత్సరాలు 1100 సంవత్సరాల పరంపరని వారు చెప్పినా ఏ రోజు తెక్కకుండా మొత్తం అంతా తెలుగు వాళ్ళు ఆ రోజు ఈ రోజు వరకు పీఠాధిపతి ఉత్తరాధికారి గారు స్వామి విధునంద శేఖర్ భారత్ గారు కానీ పెద్ద ఆయన కానీ వాళ్ళందరూ ఎవరు? ఇంకోటి చెప్తున్నాను, తిరుపతికి ఇంకో దాంతో కంపేర్ చేస్తారు వీళ్ళు. నేను ఛాలెంజ్, తిరుపతిలో ఉన్న ఆ పూజా విధానం, ఆ నిష్ఠ గరిష్టంగా చేసే విధానం ప్రపంచంలో ఎక్కడైనా చూపించమని నేను చెప్తున్నాను. మీద ఉండొచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతవరకు సాంప్రదాయాలు అంత బ్రహ్మాండంగా నేస్తూ ఉంటాయి. వాళ్ళు అక్కడ చదివే మంత్రాలు కానీ ఇంకోళ్ళతో కంపేర్ ఏంటి? వాళ్ళు వస్తారు ఉత్తర సనాతనవాదులు వచ్చి టెంపుల్ కట్టుకుంటారు. దక్షిణాదిన హైదరాబాద్ బిర్లా టెంపుల్ అని కట్టుకుంటారు. నేను తోపట్టును మంచిదే, కానీ బిర్లా టెంపుల్ ఏంటి నాకు అర్థం కాదు. బిర్లా టెంపుల్ ఏంటండి? విజయనగర శ్రీకృష్ణదేవరాయల టెంపుల్ అంటారా? కాకతీయ ప్రతాపరుద్రుడు టెంపుల్ అంటారా? నాకు అర్థం కాదండి. అంటారా వాళ్ళు ఎన్నో గుడ్లు కట్టిస్తే? వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకున్నా బిర్లా మారడి గారి టెంపుల్. దాంట్లో పనిచేసేవారు ఉత్తరాది నుంచి తీసుకురావాల్సిందే అంతా చూడటానికి. వాళ్ళని తొప్పట్టును. కానీ మా యొక్క ఇక్కడ పూజ నిర్వహించే వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ లేదంటే మిగతా ఎవరో అద్భుతమైన చాలా శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం చేస్తారు మన దేవాలయాల్లో. సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, నేను తప్పట్ను ఇంకోటితో. కానీ కంపేర్ చేసింది ఏం కాదు కదా, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కంపేర్ చేశారు కదా, అందుకని నేను మాట్లాడుతున్నాను. ఒకళ్ళొకళ్ళు కంపేర్ చేయడం. కానీ మా వెంకటేశ్వర స్వామిని కానీ, మా దేశాలమ్మని కానీ, మా ఊళ్ళమ్మని కానీ ఒరిజినల్ రీతిలో ఎల్లమ్మ కానీ మైసమ్మ ఉండేది హైదరాబాద్లో. మామూలు ప్రజలు వెళ్ళేవారు, ఎవరెవరు వచ్చారు మధ్యలో ఉన్నాళ్ళు, అంటే మాకు అర్థం కాని భాషలో మాట్లాడేవాళ్ళు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి దాని ఆ విగ్రహం మార్చేద్దామంటారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన రూపం ఇస్తారు. అక్కడ మనకు సహజంగా ఉండే ద్రావిడ్లకు ఉండే రూపాలు కానీ ఆ మధ్యలో మధ్యవర్తిలో ఉండేవారు కాదండి. ఆయన నెమ్మదిగా గత 40 సంవత్సరాల్లో మార్చేశారు చాలా చోట్ల. అలా మన దేవుడి కింద నేను ప్రకాశం జిల్లాకి వెళ్తే స్థానికులు పూజలు చేస్తారండి. మనం ఎంత అందుకని సమ్మక్క సారక్క ఒక ఆయన వస్తాడు, ఉత్తరాది సనాతన మనువాది, వెరీ బ్యాడ్. సమ్మక్క సారక్కకి గొంతు విచిత్రంగా ఉంటుంది. ఆయన ఆ దేవుళ్ళు అంట వెరీ బ్యాడ్. ఏంటి మీరెవరు చెప్పడానికి? ఉన్న దేవతలు మీరెవరు చెప్పడానికి? మేము పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి పూజిస్తాం, అయ్యప్ప స్వామి పూజిస్తాం, దేశాలను చూస్తాం, మావుళ్ళం పూజిస్తాం. మీరెవరో మా దేవతల గురించి మాట్లాడటానికి? మా దేవతల కంటే మేము పూజించిన దేవతలు ఎవరు ఎక్కువ కాదనుకుంటాం. మా ఇష్టం అది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోండి. మా దేవతలు ఎవరిని అవమానించడానికి మీకు చాలా తప్పండి. వెరీ బ్యాడ్ అంటే ఏంటి వెరీ బ్యాడ్? సిపిఐ రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఈరోజు వ్యాఖ్యలు చేశారు కొన్ని. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలు వచ్చినప్పుడు ఈయన గుడిమెట్లు గడిగారు, చాలా నానా హంగామా చేశారు. వారాహి సభ అని తిరుమలలో ఒక మీటింగ్ పెట్టి వారాహి డిక్లరేషన్ అన్నారు. అయితే ఇప్పుడు ఆయన అయోధ్యలో ఈ దోపిడీ దీన్ని నిరసిస్తూ ఆయన ఇక్కడి నుంచి పాదయాత్ర చేయాలని ఒక మాట అంటున్నారు. అంటే అప్పుడు అంతలా రియాక్ట్ అయిన వ్యక్తి ఇప్పుడు ఇంత జరుగుతుంటే 200 కోట్ల దోపిడీ జరిగితే ఏకంగా పాదయాత్ర చేయాలి, అప్పుడే ఆయన తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్టు అవుతుందని చెప్తున్నారు. అది ఆయన ప్రేమ అండి. కానీ కళ్యాణ్ బాబు గారు ఆ రోజు నిజంగా అభ్యుదయవాదిగా ఉండేవారు. నేను చూసిన కళ్యాణ్ బాబు గారు అభ్యుదయవాదిగా ఉండేవారు. ఉత్తర ఆర్య సనాతన మనువాదగా మారిపోయారని కొంతమంది ఆరోపిస్తున్నారు. కానీ అన్న అపోలోజెటికల్ సనాతనవాదిని ఆయన అన్నమాట మనం చూసాం. సరే, డిఫరెంట్ ఇష్యూ. సరే, రామకృష్ణ గారు మొత్తం గుర్తుగా చేసిన ఆరోపణలు వేరు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అయోధ్యకి లడ్లు పంపించారంటే నన్ను ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత చాలా అసహ్యంగా మాట్లాడారండి అక్కడ వాళ్ళు. మా దేవాలయం పవిత్రం, మీ తిరుపతి దేవాలయం పాడు చేసిందని మాట్లాడితే కడుపు రగులిపోయింది నాకు. ఇక్కడ లడ్డూలు మనం ఆగుందాం. అయోధ్య దేవాలయానికి నా దేవాలయం మా దేవాలయం వెళ్ళి మా దక్షిణ దేవాలయం పాడు చేసిందా? ఇవాళ ఏ రికార్డు ఉందని అడుగుతున్నాను. ఇవాళ ఎవరు దానికి లడ్డు ఇచ్చింది, దాన్ని నెయ్యి ఇచ్చింది ఎవరండి? పూర్తి నెయ్యి జూపల్ రామేశ్వరరావు గారు, ఆయనే కదా. లక్ష లడ్డూలు కాదు, అది అక్కడికి వెళ్ళి. అది కూడా కాకుండా బోర్డే గారు ఎవరు ఉన్నారు, ఆయన ఎవరు టీటీడీ బోర్డు ఇప్పుడు కూడా మెంబరు, అమిత్ షా గారు సన్నిహితులు అంటాయి, ఇప్పుడు బోర్డులో ఉంటున్నారు. కాదండి,
ఒక ఆయన ఉన్నారు ఓకే టీటీడీ బోర్డులో, ఓకే. ఇంకొక ఆయన, వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒరిజినల్ గిరిరావుల్ని తెప్పించింది ఆ నెయ్యినే వాడామని అఫీషియల్గా ఇప్పటివరకు ఆ నెయ్యిని వాడలేదని రాలేదే. మీరు అనేది తిరుపతి లడ్డూలు అది మాట్లాడారు, అది డిఫరెంట్ ఇష్యూ. అలా అయోధ్యకు పంపించి అయోధ్య ప్రతిష్టని అని అయోధ్యకి దేవుడికి నా దేవుడికి లింక్ పెడతాం ఏంటని అడుగుతున్నా. మై హంబుల్ రిక్వెస్ట్, నేను కడుపు, ఎందుకంటే మా ప్రతి ఒక్కళ్ళకి పిచ్చలు ఉంటాయండి, ఉప ప్రాంతి జిల్లా పిచ్చలు, మత పిచ్చలు, కుల పిచ్చలు, ఎబోద్ అట్లని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప ఉంటారు ఇక్కడ? ఆయన యొక్క పవిత్రత తగ్గిస్తారా? నేను అడుగుతాను, అయోధ్యకి మా వెంకటేశ్వర స్వామి లడ్డూలు వెళ్ళి పాడు చేసి అక్కడ పవిత్రతనే గొడ్డు మాంసం కలిపిన లేదా ఫిష్ అని కలిపినని అక్కడికి ఇక్కడ లడ్డూలు మనం మాట్లాడదాం. చర్చ ఇంకా కోర్టులో ఉందో లేకపోతే ఇంకా నడుస్తుంది కదా అది. కానీ అయోధ్యకి వెళ్ళలేదని అందరూ చెప్తున్నారు కదండి, కమిటీ కూడా చెప్తుంది కదా. లెట్ us టేక్ అవుట్ ద ఫ్యాక్ట్స్ తీసుకోవాలి. కానీ అయోధ్యకి వెళ్ళి ఇక్కడ ఇది తప్ప అంటాను నేను. నా అయోధ్యకి పంపించేయటం ఏంటి? నిజం ఉందా? పోనే తీయండి. వాళ్ళ ముగ్గురు నిజంగా అమిత్ షా గారిని అడిగి వాళ్ళ మనిషి నేను తర్వాత దుబ్బల రామేశ్వరరావు గారిని వాళ్ళు ఎంత దిష్టాగస్తంగా చేస్తారు. రామేశ్వరరావు గారు కమ్మబడ్డారు, పార్టీల మీద పక్కన పెట్టండి. ఇంకొకళ్ళు వాళ్ళు సొంత డబ్బులతో కొని లక్ష లడ్డూలకి, అది కూడా మామూలు ఆవులు కాదు, దేశీ ఆవులు, పూర్తిగా దేశీ ఆవులతో కొనిచ్చి పవిత్ర భావంతో అక్కడ పంపిస్తే 19వ తారీఖున జనవరి 19 అనుకుంటండి బయలుదేరి స్పెషల్ ఒక ఫ్లైట్లో తీసుకెళ్లారు. అక్కడ ఇచ్చారంటే అక్కడ నన్ను అసలు ఎంత అవమానకరంగా ఉందంటే వాళ్ళు చాలా మనం చెప్పాలంటే ఉత్తరాదిన ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రం భక్తి భావం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఒక ఎమోషనల్గా తిరుపతి యొక్క దేవుడి ప్రతిష్టని నేను అందుకని నేనే కోరుకున్నాను. తిరిగి కళ్యాణ్ బాబు గారు ఒరిజినల్గా ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆత్మంగుల కోసం ఆమాన్ దీక్ష చేస్తున్నారు. సచ్ ఏ వండర్ఫుల్ ఫాలోవర్స్ ఇచ్చారండి ఆయనకి భగవంతుడు. వెంకటేశ్వర దయ వల్ల ఆయనకి ఇంతమంది అద్భుతమైన ఫాలోయింగ్ ఇచ్చారే. దాంట్లో 1000వ వంతు ఇస్తే మనం ఆ రాష్ట్ర ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తును మార్చవచ్చు. దాంట్లో 1000వ వంతు ఇమ్మనండి. వాళ్ళందరినీ 15 లక్షల మంది పారిశ్రామికవేత్తలు చేయవచ్చు. 10 నిమిషాల్లో విశాఖపట్నం ఉక్కుకి అది కేటాయించుకోవచ్చు. యువతరాన్ని ఒక్కొక్కరిని దమ్ముని నిలబెట్టుకోవచ్చు. నేను ఐ వాంట్ ఆ రోజు ఆ కళ్యాణ్ బాబు గారిని చూడాలనుకుంటున్నాను. ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయాను కొంతమంది ఆరోపిస్తున్నారు కదా. ఫార్ ఇట్ ఇస్ ట్రూ, డిఫరెంట్ ఇష్యూ కాదు. దయచేసి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని ఎవరు భంగం కలిగించిన ఆ దేవాలయ ప్రాశస్త్యతను మాత్రం దయచేసి తెలుగు వాళ్ళు ఎవరు, ఎందుకంటే మీరు నమ్మరండి, ఆయనకి బంగారు పూలు ఇచ్చింది ఒక ముస్లిం కుటుంబం మహబూబ్నగర్ జిల్లా అనుకుంటా. చూశారు కదా, ఇప్పుడు కూడా అనేక మంది ముస్లిమ్స్ ఏదన్నా కానీ. అది కాకుండా చాలా మంది అండి క్రిస్టియన్స్ భావన ఉన్నాడు అంటే 2-3 సెక్ట్స్ ఉంటాయి కదా, ఒకళ్ళు కూడా వాళ్ళు కూడా కొంతమంది చాలా పవిత్రంగా చూస్తారు. మన అందరికీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి శ్రీనివాసుని యొక్క నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఆయన కరుణ కటాక్షాలకి మీరు పొందటం అది మంచిది తప్ప ఆయన యొక్క ప్రతిష్టను తగ్గించే విధంగా చూడటం ఎవరు చేసి ఉంటే మాత్రం దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ దేశంలో ధర్మం 4 పాదాల నడవట్లేదు, ఒక పాదం మీద నడుస్తున్నా. ఒక పాదం చెప్పాను కదా నేను, న్యాయ వ్యవస్థ లోపాలను సరే, న్యాయ వ్యవస్థ దయచేసి దీంట్లో ఆలోచించుకోవాలి ఇవాళ. ఎందుకంటే న్యాయం నిలబడి ఉంది మన దేశంలో అంతా, న్యాయం ఆలోచించుకోవాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.